వచ్చే నెల జూన్ 12కి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కదా. ఏడాది అవుతుందండి, చెప్పా కదా, ఏడాది అవుతుంది. వాళ్ళు వస్తే ఏం చేయలేదు, మాటల వరకే మభ్య పెడతారు, పడుకుని లేపుతారు అంతే. అదే మేము ఉన్నాము లేకండి అని, అంతే, అంత తప్ప ఇంకేం లేదు. అదే రోజున పిల్లలకి తల్లికి ఏది ఇంట్లో పిల్లలు ఎంతమంది అంటే అంతమందికి వేస్తా ఉన్నాడు. ఈ రోజు అక్కడికి వేసాడా, ఎక్కి సంవత్సరం అవుతుంది, సంవత్సరం కాదు 10 నెలలు వేసుకోండి, ఎక్కాడు, ఎక్కిన తర్వాత ఒక్కడిగానే వేసాడా చెప్పమనండి. అదే జూన్ 12 అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాము అన్నదా పిల్లలకి. అదేనండి, అదే ఏది చూద్దాం అప్పుడు వేసినప్పుడు ఏదైనా నా నమ్మకం. అదే చూసుకుంటే అంటే 1,00,000 మంది ఒంటరి మహిళలకు వితాంతులకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. ఎలా అవన్నీ జరగవండి, వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు అందరూ కాగితాలు రెడీ చేసుకుంటారు, 50 సంవత్సరాల వాళ్ళు, 60 సంవత్సరాల వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కానీ తీసండి, కొత్త వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఇక్కడ సత్యాలు ఏమంటారు, ఇంకా అమలు అవ్వలేదు, పైనుంచి వచ్చేవాళ్ళు చెప్తామంటారు. వాళ్ళు చెప్పేది లేదు, వీళ్ళు చెప్పేది లేదు. అది కూడా చెప్పాను కదా, అది కూడా ఉచిత బస్సులు అన్నాడు, ఎక్కి సంవత్సరం అయింది, ఏదైనా చేశాడా ఇంత మటుకు బస్సులు? అది ఎలాగిస్తాడు, ఏ రంగు ఇస్తాడు అనేది తెలియదు. అంటే ఈ పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. ఏమంటే ఆయన ఒకటండి, రాజధాని అన్నాడు, మరి ఏమన్నాడో మాకు తెలియదు. ఆయన ఆ పనుల మీద ఉన్నాడు తప్ప జనాలు పట్టించుకోరండి. మరి రాజధాని కనుక పూర్తయితే మన పిల్లలకి ఎక్కడే ఉద్యోగాలు ఉంటాయి అంటాడు, కానీ ఇంత మటుకు ఏది డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారండి? ఇక్కడ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఆయన అన్నాడుగా, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. ఇప్పుడు సత్యంలో ఉద్యోగస్తుల్లో తీశాడు, మొన్నాళ్ళు పెట్టుకున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్ని చోట్ల విజయవాడ నేను పట్టించుకోడండి, హైదరాబాద్ అవన్నీ అప్పుడు పట్టించుకున్నారు, కానీ ఇప్పుడు విజయవాడ నేను పట్టించుకోండి. రాజధాని వస్తే మంచిదే, చేయండి, అది చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలని నేను కోరుకున్నాను. ఏడాది అవుతుంది, అదే రోజున పిల్లలకి తల్లికి వందన ఇంప్లిమెంట్ చేస్తామంటారు, ఇస్తామంటారు. ఈ తల్లి వందలు ఏం వద్దండి అసలు. అమరావతి, పోలవరం కడితే కొన్ని వందల కంపెనీలు పెట్టారనుకోండి, చదువుల పిల్లలందరూ ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఇంకోటి, యుద్ధాలు లేకుండా చూసుకోవాలి. ఏ దేశం, రష్యా కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, మన ఇండియా ప్రతి దేశం కూడా యుద్ధం జరిగితే అవుతుంది, మళ్ళీ లేబరే చచ్చిపోతారు. గొప్ప చచ్చిపోతారు లేబరే. ప్రతి దేశంలో లేబర్ ఉంటారు. అమెరికాలో లేబర్ లేరా, చైనాలో లేరా, రష్యాలో లేరా, ఇండియాలో లేరా, పాకిస్తాన్ లేరా? వీళ్ళు బట్టి లేబర్ బట్టి మహా ఇబ్బంది పడుతున్నారు. ఏ దేశం ప్రధానమంత్రి గారు అయినా సరే లేబర్కు చక్కగా చూసుకోవాలి. అదే రోజున రైతులకు సంబంధించి కూడా అన్నదాత 3 విడతల్లో చెల్లిస్తామని. రైతులు అంటే ఒక పొలాలు ఎండిపోతాయి, చాయ్ ఒకటి వాళ్ళకి ఇచ్చినా బాధ లేదు. అమ్మబడి ఎత్తడం అవసరమే. అమ్మబడి ఏమంటేగా 10,000 కోట్ల పోయింది. ఇతరులు ఎవడైనా తీసుకోడు, ఇతరులు ఎవడైనా తీసుకుంటాడు. ఇతంటే తీసుకుని బతకమేంటి? నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, 2 బండి మాస్తా. ఉత్తరిస్తే అవసరం అండి ప్రపంచంలో. కూటమి ప్రభుత్వం వచ్చి జూన్ 12కి ఏడాది అవుతుంది. ఇదే సందర్భంగా అదే రోజున పిల్లలకు తల్లికి వందన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. చేస్తారు, అన్నీ చూసుకుంటారు. వాళ్ళ ఒక్క ఉచిత పథకాలు అనేదిగా అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఒడిదుడుకు పనులు తొందర అయిపోయి, ఒడిదుడుకు పనులు కాదు, అభివృద్ధి పనులు ఇట్లా పథకాలు అన్నీ చూసుకుంటూ రావాలి, కొంచెం లేట్ అవుద్ది. రాబోయే భవితరానికి బాగుంటుంది. అంతేగాని ఏదో ఉచిత పథకాలు అని చెప్పి పంచుకుంటూ పోయి వాళ్ళని ఎక్కువ జనాభాని ఎక్కువ చేసుకొని దేశం అధోగతి పాలు పరిస్థితి అయితే తొందరగా అయిపోతుంది. ఇవన్నీ సక్రమంగా చూసుకునే వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. అన్ని బాగానే చూసుకుంటూ వస్తున్నారు. అన్నదాత సుఖీభావ సంబంధించి కూడా 3 విడతల్లో వేస్తామని చెప్తున్నారు. రైతులకు సంబంధించి ఏం చెప్తారు? చేస్తారు, ఏదో అటు ఇటు అయినా కూడా చేస్తారు, వాళ్ళు పనులు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మన పార్టీ ఫీలింగ్స్ కాదు, అన్ని పనులు సక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. ఎక్కడ ఒడిదుడుకులు ఉంటాయి ఏం లేవు. సంబంధించి కూడా అదే రోజున వితంతులకి అలాగే మహిళలకు కూడా, ఒంటరి మహిళలకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చేస్తారు బాబు, కానీ లేట్ అవుతామో. దేశం ప్రజలకి అంతా మంచి చేయాలని అన్నీ చేసుకుంటారు, కొంచెం టైం పడుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వారికి 10,000 ఇచ్చేవాడు మంచిగా ఇచ్చాడంటే అభివృద్ధి పనులు ఇస్తుంది, లేదంటే అభివృద్ధి పనులు చేస్తాం. అభివృద్ధి పనులు మన జీవితం, మన బిడ్డలు బాగుపడతాం. అది మెయిన్. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. చేస్తారు,
చేస్తారు కూడా. అందరూ బాగానే ఉంది. వాళ్ళు ఎక్కడ గొడవలు ఉంటాం కానీ ఏం లేదు, ఏమైనా చేసుకుంటూ వస్తారు. దానికి ఇబ్బంది లేదు. సమయం పట్టినా సరే పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అది కాదు, అన్నీ చూసుకుంటూ రావాలి కదా. ఒకే ఇప్పుడు నీళ్ళు మీద కాలువలు పరిగెత్తుకుంటూ పోయినట్టు కాకుండా అన్ని కైలకి నీళ్ళు అందాలంటే వెనకాల ఓపిక ఉండాలి కదా. అది పరిస్థితి. అచ్చెన్నాయుడు గారు కూడా 2-3 నెలలు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంట్ చేస్తాము, తీసుకొస్తామని చెప్తున్నారు. మీరేమంటారు? అది ఒక్కటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏంటంటే ఉచిత బస్సు సౌకర్యం అనేది అంత అవసరం లేదంటే కొంతమంది స్త్రీలు కూడా పన్నున్నా లేకుండా ఉచిత బస్సులో ఇల్లు వాటిలో వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఇది ఉచిత బస్సు పథకం ఒకటే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. అండి సార్, కూటమి ప్రభుత్వం వచ్చే నెలకి జూన్ 12కి ఏడాది అవుతుంది వచ్చి, అదే రోజున పిల్లలకి తల్లికి వందనం వేస్తామంటారు 15,000 చొప్పున. ఎలా అండి? వేస్తారండి, టైం పడుతుంది. డబ్బులు కావాలంటే రావద్దు. దేశంలో సంక్షోభం ఇటేపు యుద్ధం అంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అన్నీ జరిగి క్రమేణాగా వస్తాయి. ఒక నిమిషం. అదే రోజున 1,00,000 మంది వరకు కూడా ఒంటరి మహిళలకు విద్యార్థులకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామంటారు. చేస్తారు అన్నీ చేస్తారండి. మోడీ గారు ప్రభుత్వం వచ్చిందంటే నిదానంగా అవుద్ది. అది ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారండి డబ్బులైనా? రైతులకు సంబంధించి కూడా 3 విడతలు అన్నదాత సుఖీభావ కూడా అన్నీ అవి కూడా వస్తాయి. మోడీ గారు ఇస్తారు, వస్తాయి. ప్రజలందరికీ మంచి జరుగుద్ది. కాదండి, ఒక నిమిషం సార్. అది చూసుకుంటే కనుక దీనికి సంబంధించి కూడా పథకాలకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటారు. అన్నీ చేస్తారు. జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. 3 కంపెనీలు తీసుకుంటున్నారు, వస్తాయి. టైం పడుతుంది. ఒక 2-3 నెలల్లో అంతా సర్దుకుంటుంది. సార్, ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం పనితీరు? ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం పర్వాలేదయ్యా. పేదవాళ్ళకి అన్న క్యాంటీన్లు పెట్టారు. ప్రస్తుతానికి ప్రభుత్వం వల్ల ప్రజలకి ఏం ఇబ్బంది కనపడతలేదు. అంతా హ్యాపీగా. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి నెక్స్ట్ మంత్ జూన్ 12కి సంవత్సరం అవుతుంది, ఏడాది అవుతుంది. అదే రోజున పిల్లలకు తల్లికి వందనం 15,000 చొప్పున ఇస్తామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అది తల్లికి వందనం అనేది నాకు అంత పెద్ద ఐడియా లేదు కానయ్యా. ఇప్పుడు మొన్న జరిగిన వారు ఉంది కదా, మొన్న పాకిస్తాన్కి భారతదేశానికి మనకి కొన్న ఇది వచ్చింది కదా వారు. దాని సందర్భంగా సైనికులకి పవన్ కళ్యాణ్ పంచాయతీల్లో ట్యాక్స్ తీసేసాడు. చాలా గొప్ప విషయం అది. మన కోసం, మన ప్రజల కోసం దేశం బోర్డర్లో వాళ్ళ జీవితాలని ప్రాణాలని త్యాగం చేసి మన కోసం వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళకి ట్యాక్స్ తీయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాంటి మంచి పనులు ఈ గవర్నమెంట్ చేయడం వల్ల ప్రజల్లో గవర్నమెంట్ పట్ల చాలా అనుకూలమైనటువంటి సందేశం వెళ్ళిపోతుంది. అలాగే కూడా 25 లక్షలు సొంతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా 25 లక్షలు ప్రకటించడం జరిగింది. మన మాజీ సీఎం కూడా వెళ్ళి పార్టీ తరఫున 25 లక్షలు ప్రకటించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. అంతకుముందు గవర్నమెంట్లో ఇటువంటి సైనికుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎటువంటి ప్రేమ కానీ ఏమీ లేవు. ఇప్పుడు రాజు అనేవాడు పరిపాలన ఏ విధంగా చేయాలంటే ప్రజలందరినీ కన్నబెట్టలాగా రాజు పరిపాలించినప్పుడు మాత్రమే ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారు. ఏదో వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా జీవితంలో ఎంత సంపాదించినా కానీ లాస్ట్కి అన్నీ వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. వాళ్ళు సంపాదించింది ఏంటంటే ప్రజలకు సేవ చేసుకుని ప్రజల యొక్క హృదయాల్లో జీవితమైనటువంటి లాస్ట్ వాళ్ళ అంతిమ ఇది శాశ్వతంగా నిలిచిపోవటం. ఇది రాజకీయ నాయకులు చేయాల్సిన పని. అది సార్, మరి చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా అదే రోజున ఒంటరి మహిళలకు వితాంతులు కూడా 1,00,000 మంది దాకా కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు. చాలా మంచిదే. ఎందుకంటే ఒంటరి మహిళలు, భర్త వదిలిపెట్టేసిన మహిళలు ఉంటారు. వాళ్ళకి జీవనోపాధి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏం బయటకు వెళ్ళి పనులు చేసుకోలేరు. చిన్న పనులు చేసుకున్నా కానీ మహిళలకు ఏముంది, రోజు 200-300 రూపాయలకి మించి ఎవరు కూడా వాళ్ళకి పనికి ఇది ఇవ్వలేరు. కాబట్టి ఆ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయడం ద్వారా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళి వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడటానికి, చేయూతనిస్తానికి ఈ ప్రభుత్వం మంచి పనే చేస్తుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా పథకాలు ఇవ్వడం కొంచెం లేట్ అయింది. ఇక్కడ నుంచి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాము, కొంచెం రాష్ట్ర ఖజానా ఖాళీ ఉండటం వల్ల లేట్ అయిందండి. కూటమి ప్రభుత్వం అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అనుకూలమైన ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండటం వల్ల ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేయడం కూడా బాగానే ఉంది. సో అది వీళ్ళు సద్వినియోగం చేసుకొని సొంత జేబులు నింపుకోకుండా ప్రజలకు పాటుపడితే కనుక డెఫినెట్గా మళ్ళీ వస్తుంది. చూసుకుంటే కనుక రైతులకి 3 విడతల అన్నదాత సుఖీభావ వేస్తామన్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదే. రైతులు కూడా, ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక. రైతు లేకపోతే ప్రజలు లేరు. రైతు పండిస్తేనే రైతు మార్కెట్లో కూరగాయలు కొంటున్నాం వచ్చి, లేకపోతే ఏమి ఉండదు. అలాంటి రైతు నష్టపోయాడు అనుకో దేశంలో ప్రజలకు అన్నం ఉండదు. సో ఆయనకి చేయదోవడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత.
సార్ మహిళలు చూసుకుంటే కనుక ఉచిత పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఆ. 2-3 నెలల్లో అది కూడా వస్తుంది పథకం అని చెప్పి కూడా అచ్చెన్నాయుడు అంటున్నారా? ఉచిత మహిళలకి పథకం అనేది కరెక్టే, కానీ అది ఏదైతే బిలో పావర్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉచిత పథకం పెట్టడం ద్వారా రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు. ఉచిత మహిళలందరికీ ఫ్రీ ప్రయాణం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పని లేకుండా పాట లేకుండా ఆ ఊరికి ఈ ఊరికి ఇల్లు వదిలిపెట్టి తిరగడానికి అలవాటు పడిపోతారు. సో అది కాకుండా ఎవరైతే బిలో పవర్టీ పీపుల్ ఉంటారో వాళ్ళ వరకు ఈ ఉచిత పథకం పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.